అనాలిసిస్ లో చూద్దాం. మొదటి ఇంట్రెస్టింగ్ టాపిక్, హైదరాబాద్ శివారు కంచె గచ్చిబౌలి భూముల వివాదం మరింత ముదిరింది. కేసు విచారణలో భాగంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. వివాదాస్పద భూములపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టు అయితే తప్పుపట్టింది. రూల్స్ ప్రకారమే చెట్లు నరికేశామన్న ప్రభుత్వ న్యాయవాదికి చురకలంటించింది. 1996లో సుప్రీం గైడ్ లైన్స్ ను ఫాలో అయ్యారా, చెట్ల తొలగింపుకు అనుమతి తీసుకున్నారా అని క్వశ్చన్ చేసింది. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారని అడిగింది. చెరువు దగ్గరే జైలు పెట్టి అధికారులను అక్కడే ఉంచుతామని తెలిపింది. ఇక కోర్టు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అయితే హర్షం వ్యక్తం చేసింది. దీనిపై డిఎన్ఏలో భరత్ తో డిస్కస్ చేద్దాం. హై భరత్. సో చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ తీర్పును ఎలా చూడాలి, దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మనకు లాస్ట్ టైం గుర్తునే ఉంటుంది, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. టిఎన్ గోదావర్మన్ అనే కేసు ఉంది. 1996లో టిఎన్ గోదావర్మన్ కేసులో సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించి కొన్ని కీలక తీర్పులో చాలా అంశాలను వెల్లడించింది. సో ఆ కేసులో సుమోటోగా ఈ కేసు విచారణ చేపట్టింది. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది పోస్ట్ చేశారు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో. ఈ విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విధంగా వైల్డ్ లైఫ్ కి ఇబ్బంది అవుతుంది, ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేస్తున్నారు అంటూ ఆ రెస్పాండ్ అయిన విషయంలో ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు టేకప్ చేసి లాస్ట్ టైమే ఇమ్మీడియట్ గా ఆపేయండి. అక్కడ ఫస్ట్ ఏం చేసింది, ఉదయం 10:30 గంటలకు విచారణ స్టార్ట్ చేసి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్లి 5 గంటల్లో మాకు రిపోర్ట్ ఇవ్వాలి, 10:30 నుంచి 3:30, 5 అవర్స్ లోపు మాకు రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయండి అని చెప్పింది. 3:30కి మళ్ళీ హీరింగ్ చేపట్టినప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ నిజమే అక్కడ చెట్లు కొట్టేశారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పగానే సీరియస్ అయ్యి సిఎస్ ను అవసరమైతే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా అధిపతి, అది పోలీస్ శాఖ అయినా, అటవీ శాఖ అయినా, లేదా టీచర్లైనా, అందరికీ చీఫ్ సెక్రటరీ ఈజ్ సుపీరియర్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. సో ఆమెను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. హెచ్చరించి కేసు వాయిదా వేసింది ఇవాళకి. సో ఇవాళ మళ్ళీ కేసు విచారణకు వచ్చినప్పుడు ఒకటి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసులో విచారణకు అపియర్ అయ్యారు. ఆయన ఏం చెప్పారంటే, మాకు కొంత సమయం కావాలి, ఒక 1 month సమయం కావాలి. ఎందుకంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ సిఈసి, ఈ పర్యావరణానికి సంబంధించిన మ్యాటర్స్ లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఎక్కడ పర్యావరణ విధ్వంసం జరిగినా ఇది సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ. ఆ కమిటీ సైట్ ను విజిట్ చేసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తుంది. సో లాస్ట్ 3-4 days బ్యాక్ ఆ కమిటీ హైదరాబాద్కు వచ్చింది. కమిటీకి ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది, ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు, తర్వాత ప్రజా సంఘాలు, ఎన్జిఓలు చాలా మంది రిప్రజెంట్ చేశారు. వాళ్ళు ఒక 100 పేజీలకు పైగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును స్టడీ చేసేందుకు మాకు సమయం కావాలి, దాన్ని కౌంటర్ వేసేందుకు సమయం కావాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో జరిగిందో అది అటవీ ప్రాంతం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్, అటవీ ప్రాంతం కాదు. 20 సంవత్సరాలుగా ఆ భూమిని బిల్లీరావుకు, ఐఎంజీ భారత్కు కేటాయించారు కాబట్టి దాన్ని ఎవరు కూడా వాడతలేరు. కాబట్టి అక్కడ చెట్లు మొలిచాయి. అక్కడ ఉన్నవన్నీ తుప్పలు, చెట్లు ఖాళీగా వదిలేస్తూ ఉంటాయి కదా, కానీ అది అటవీ ప్రాంతం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్లస్ ఏదైతే జింకలకు నష్టం వాటిల్లింది, నెమళ్లకు నష్టం వాటిల్లింది, ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ ఇమేజెస్ వాడారు, ఇది వాస్తవం కాదు అని చెప్పారు. అయితే కోర్టు ఆ విషయం మీదకి వెళ్లకుండా కోర్టు ఏం చెప్పిందంటే, 2-3 విషయాలు చెప్తాను, నేను చదివి వినిపిస్తాను ఇవాళ కోర్టులో ఏం జరిగిందో. సో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఏమందంటే, పర్సూయెంట్ టు అవర్ ఆర్డర్ ద సిఈసి హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద స్పాట్ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్. డాక్టర్ సింఘ్వి అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్పాండెంట్ states that report is voluminous and state would take some more time to respond. సో సిఈసి, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, ఆ సైట్ ను, హైదరాబాద్ కంచె గచ్చిబౌలి సైట్ ను విజిట్ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ మీద స్పందించేందుకు అభిషేక్ మను సింఘ్ ఎవరైతే తెలంగాణ తరపున న్యాయవాది అపేర్ అవుతున్నారో ఆయన కొంత సమయం అడిగారు. 4 weeks టైమ్ ఈజ్ గ్రాంటెడ్, అంటే దాదాపు 28 రోజుల సమయం ఇచ్చారు టు ది స్టేట్ టు ఫైల్ ఇట్స్ రిప్లై. In the meantime, we direct the wildlife warden of Telangana
అంటే ప్రతి రాష్ట్రానికి వన్య ప్రాణుల్ని సంరక్షించేందుకు ఒక సంరక్షకుడు ఉంటాడు, వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతి రాష్ట్రంలో ఉంటారు. సో తెలంగాణలో వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో టు ఎగ్జామిన్ అండ్ పుట్ ఇన్ టు ఎఫెక్ట్ ఇమీడియట్ స్టెప్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బి అండర్టేకెన్ టు ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్. అంటే వన్య ప్రాణుల్ని ఎఫెక్ట్ కాకుండా, వాటికి ఇబ్బంది కలగకుండా, విచ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది డిఫారెస్టేషన్ ఇన్ ద 100 acres. ఈ 100 ఎకరాల్లో డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికివేత ఏదైతే జరిగిందో దానివల్ల వన్యప్రాణులు చెట్లు నరికితే, ఇప్పుడు మనం చూసాం కుక్కలు వచ్చి జింకల్ని అక్కడ కరిచాయని చెప్పి చూసాం 2-3 వార్తలు. 2-3 జింకలు చనిపోయి అన్నారు. జింకలే కాకుండా చాలా వన్యప్రాణులు అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు, నెమళ్ళు కానీ అవి కానీ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా ఎకాలజీ పిచ్చుకలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ కాకుండా చెట్లు కొట్టేశారు కాబట్టి వైల్డ్ లైఫ్ వార్డెన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్లో పేర్కొన్నారు. అండ్ ఫర్దర్ సుప్రీంకోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ మీన్ టైమ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ట్రీ షుడ్ బి ఫెల్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా. It also warned Telangana authorities about sending its officers to a temporary prison if the state chooses to oppose restoration. అంటే ఒక్క చెట్టు కూడా అక్కడ పడకూడదు. HCU కంచె గచ్చిబౌలి ఏరియా అయితే ఉందో ఒక్క చెట్టు కూడా అక్కడ ఇంకా పడిపోకూడదు. అండ్ దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఒక టెంపరరీ ప్రిజన్ అంటే మనకు చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలు ఉంది కదా, ఆ HCU క్యాంపస్లోనూ జైలు కట్టించి అక్కడనే మేము జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంత తీవ్ర స్వరంతో కామెంట్ చేసింది. సో అభిషేక్ మను సింఘ్వి ఆయన మొదలు వాదించి ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా హ్యావ్ బీన్ స్టాప్డ్. మీరు కోర్టు చెప్పిన దాని ప్రకారం మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని స్టాప్ చేసాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే బుల్డోజర్స్ తీసుకొచ్చి పొదల్ని ఏదైతే తొలగించారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో దాన్ని స్టాప్ చేశాం. హీ ఫర్దర్ కంటెండెడ్ దట్ వాట్ ఎవర్ పర్సీవ్డ్ ఎర్రర్స్ వర్ దేర్ ద సేమ్ వర్ బోనఫైడ్ అండ్ అన్ఇంటెన్షనల్. అంటే ఏదైతే తప్పు జరిగిందో అవి అన్ఇంటెన్షనల్. ఇప్పుడు ఏం తప్పు అంటున్నారు? ఒకటి, మన దగ్గర వాల్టా చట్టం అని ఉంది, రహనా నీరు భూమి చెట్టు చట్టం. దాని ప్రకారం మన ఇంట్లో చెట్టు నరకాల్సినా సరే పర్మిషన్ తీసుకోవాలి. నా ఇల్లు నేను చెట్టు కొట్టేస్తా అంటే కుదరదు. దాన్ని ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు. 2002 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో వాల్టా యాక్ట్ వచ్చింది. వాల్టా నీ వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ సంథింగ్ ఉంది. దాని ప్రకారం మన ఇంట్లో మనం చెట్టు తీసేయాలన్నా చాలా మందికి తెలియదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. అంటే చట్టం తెలియనంత మాత్రాన నువ్వు శిక్షార్హుడి కాదు. అంటే నాకు తెలియదు కాబట్టి నేను మర్డర్ చేస్తా వేరే వాళ్ళు, నాకు చట్టం ఏందో తెలియదు, దాని రిపర్కేషన్ అనేది చెల్లదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. సో వాల్టా చట్టం ప్రకారం మన ఇంట్లో చెట్టు, చాలా మంది తెలియకపోవచ్చు, మన ఇంట్లో చెట్టు కొట్టాలన్నా మనకు పర్మిషన్ అవసరం. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే చెట్టు ఎట్లా కొట్టేస్తుంది? సో మేము అన్ఇంటెన్షనల్ గా చేసాం, అది చెట్లు కాదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అటవీ శాఖ వీళ్ళు చెట్లు కొట్టేసి దాని ప్లేస్ లో వేరే చెట్లు ప్లాంటేషన్ చేయాలి. దానికి అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఇన్ రెస్పాన్స్ టు ఏ స్పెసిఫిక్ query as to whether the state had permission of tree authorities before felling trees, the senior counsel replied, yes, except a small number of trees. మీరు అసలు ఆ చెట్లు కొట్టేసేందుకు అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అటవీ శాఖ ఇవ్వాలి. ఆయన ఏమన్నారంటే కొన్ని చెట్లు తప్ప మిగతా వాటికి పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పారు. చెప్పి యాజ్ పర్ హిస్ కంటెన్షన్ 1300 odd trees were exempted by self certification in terms of the వాల్టా యాక్ట్. వాల్టా యాక్ట్ లో అన్ని చెట్లు కాదట, 1300 రకాల చెట్లను కొట్టేయడానికి పర్మిషన్ అవసరం లేదట. ఓకే, కొన్ని అవేవి ఎగ్జెంప్టెడ్ అన్న చూడాలి. వేప చెట్టు, రాయి చెట్టు, ఇటువంటి నీడనిచ్చే చెట్లు ఉంటాయి. కానీ నిజానికి యాక్ట్, వాల్టా యాక్ట్ ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలీదు. మా ఊర్లో కూడా చెట్లు, ఈ వేప చెట్టు, రాయి చెట్టును నరికేసిన సందర్భాల్లో ఎవరికి చెప్పకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నీడ దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాల్టా యాక్ట్ లో ఎవరు, ఏ మున్సిపాలిటీ, ఏ గ్రామ పంచాయతీ ఎవరు కూడా పాటించట్లేదు. ఈ అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. దెన్ జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే, ఈవెన్ పర్సూయింట్ టు అవర్ 1996 ఆర్డర్ ప్రకారం ఆర్ దే అబౌవ్ ద ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ వాల్టా చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ 1996లో మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పాం కదా,
చెట్లను కొట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి దాన్ని రీప్లేస్ చేయాలి. పెద్ద చెట్లు అయితే రీలొకేట్ చేయాలి. చాలా పెద్ద చెట్టు పెరిగింది అనుకోండి, దాన్ని రీలొకేట్ చేసేందుకు అవసరమైన ఖర్చు వాళ్ళు భరించాలి. ఇంకో దగ్గర ఆ చెట్టు, ఇప్పుడు చిన్న చెట్లు నాటేమనుకోండి ఇబ్బంది లేదు, కానీ ఒక 50 ఏళ్ల చెట్టు ఉందనుకోండి, దాన్ని కొట్టేయాలంటే రీలొకేట్ చేసి వేరే స్థలంలో దాన్ని నాటాలి. రీలొకేట్ చేయొచ్చు ఇఫ్ మెజర్స్ ఆర్ మేడ్. సో దాన్ని ఎందుకు పాటించలేదని క్వశ్చన్ చేశారు ఆయన. సో 1996 జడ్జిమెంట్ ఎందుకు పాస్ చేయలేదు? The judge added that if there is any such certification in Telangana, it is contravention of the Supreme Court 1986 judgment order. అంటే అభిషేక్ మను సింగ్ ఏమన్నారంటే 1300 రకాల చెట్లకి పర్మిషన్ అవసరం లేదన్నారు. అంటే మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1996లో ఇచ్చాం, ఈ వాల్టా యాక్ట్ 2002లో వచ్చింది. మా జడ్జిమెంట్ కాంట్రరీ ఉంటే, వ్యతిరేకంగా ఉంటే అది పాటించాల్సిన కాదు. ఆ 1300 చెట్లు కూడా మినహాయింపు పరిధిలోకి రావు అని సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. సో మనతో పాటు మోహిత్ రావు గారు ఈ కేసులో నిజానికి ఆయన ఇప్పుడు సుమోటోగా తీసుకోవడంతో పాటు పిటిషన్ కూడా ఒక ఎన్జిఓ వేసింది. దాని తరపున అడ్వకేట్ సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది మోహిత్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహిత్ రావు గారు, ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? హలో భరత్ గారు, యా, ఈ రోజు కంచె గచ్చిబౌలికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో రావడం జరిగిందండి. సో మేము వేసిన రిట్ పిటిషన్ ఫర్ ది ఫస్ట్ టైం వచ్చింది. సో దాంట్లో చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవే. 100 acres ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు డిఫారెస్టేట్ చేశారు. అండ్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 400 acres అండి. సో 400 acres లో ఆల్మోస్ట్ 120 acres, సిఇసి రిపోర్ట్ ఏమో 120 acres అంటుంది. అండ్ అకార్డింగ్ టు ది రిపోర్ట్, ఇన్ జనరల్ గా రిజిస్టర్ జ్యుడిషియల్ ఆఫ్ హైకోర్ట్ 100 acres వరకు డిస్ట్రాయ్ చేశారు అని అన్నారు. అయితే ఈరోజు దానికి గాను సింఘి గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది స్టేట్ తరఫున. సో వారు ఏం చెప్పుకొచ్చారంటే, మేము అన్ని శాంక్షన్స్ పర్మిషన్స్ ఉన్నాకనే మేము చెట్లని తీసేసాం అక్కడి నుంచి అని అన్నారు. సో దానికి 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. దాంట్లో వాళ్ళకి స్టేట్ యాక్ట్ వాల్టా యాక్ట్ ఉంది, వాల్టా 2002లో వచ్చింది. 2002 యాక్ట్ ప్రకారం మాకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉందని అంటారు. కానీ వాల్టా యాక్ట్ ఎక్కడే కూడా సెల్ఫ్ సర్టిఫైయింగ్ లేదండి. సో జనరల్లీ ఒక చెట్టు కొట్టేయాలంటే ఒక అప్లికేషన్ రాయాలి. ఫస్ట్ ఫామ్ 13 కింద మీరు ఒక అప్లికేషన్ ఇస్తే, ఆ అప్లికేషన్ ని కన్సర్న్ తహసీల్దారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ అప్లికేషన్ ఇవ్వాలి. ఇచ్చి కన్సర్న్ డ్యూటీ ఉంటది. అండ్ దేర్ షుడ్ బి అ స్టడీ, అంటే చెట్టు ఎన్నేళ్ళు, దానికి వయసు ఎంత, అండ్ అది కొట్టేస్తే దానికి మనకి ఎట్లాంటి ఇబ్బందులు గురవుతారు, నేచర్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయాలి. సో ఇక్కడ ఎటువంటి స్టడీ లేదు. దాన్ని కూడా మనం చెట్టు నరకాలన్నా కూడా దానికి ఒక చలాన్ కట్టాలి. సో ఇక్కడ ఇన్ దిస్ కేసు అట్లాంటి చలాన్స్ లేవు, ఏం లేవు. సడన్ గా రాత్రి విత్ జేసీబీస్ లాంగ్ వీకెండ్ చూసుకుని చెట్లు నరికేయడం జరిగింది. సో ఇవన్నీ కోర్టుకి దృష్టికి తీసుకొచ్చారు. అండ్ ప్రిడామినెంట్లీ ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, టిఎన్ గోదావరి జడ్జిమెంట్ లో 12/12/1996 కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దోస్ డైరెక్షన్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఆ డైరెక్షన్స్ తర్వాతనే వాల్టా యాక్ట్ అమల్లోకి వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వాల్టా యాక్ట్ ఇస్ స్టేట్ ఎనాక్ట్మెంట్. దానికంటే ముందు కూడా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో ఉంది. దాని తర్వాత గోదావరి జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ఎనాక్ట్మెంట్స్ మీద బైండింగ్ అవుతుంది. ఇవన్నీ ఓవర్ రూల్ అవుతాయి. ఒకవేళ స్టేట్ ఎనాక్ట్మెంట్ ఇక్కడ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విల్ బి అప్హెల్డ్. అది బైండింగ్. అన్నిటికంటే ఇప్పుడు స్టేట్ యాక్ట్ కనుక కాంట్రరీ ఉంటే అల్టిమేట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈస్ ఫైనల్, అంతేనా? ఎగ్జాక్ట్లీ. Okay. State Act should not be contrary to Supreme Court judgment, and it should not be in contravention of Central Act. Okay. So Central Act లో పనిష్మెంట్ కూడా ఉందండి, 5 years పనిష్మెంట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు అభిషేక్ మను సింగ్ అన్నారు కదా, మేము అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పి. సో వాళ్ళ అనుమతులు ప్రొడ్యూస్ చేశారా? ఎవరు అనుమతులు తీసుకున్నారు? అటవీ శాఖ వాళ్ళు ఏమన్నారంటే, మేము కౌంటర్ సరిగ్గా వేయలేదు, మళ్ళీ డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తాము. టీసీ రిపోర్ట్ మాకు పొద్దున ఇచ్చారు, సో మేము డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు. అండ్ అటువంటి అనుమతులు, నేను అదే చెప్తున్నా అండి భరత్ గారు, మళ్ళీ ఇది ఒక 200 గజాల్లోనో 100 గజాల్లోనో తీయలేదండి. ఒక 10-15 చలాన్స్ గట్టి అనుమతి తీసుకోవడానికి. ఇది 100 acres.
100 acres పైన డిఫారెస్టేషన్ జరిగింది. ఓకే. అండ్ దాంట్లో మెయిన్ ముఖ్యంగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది, అంత టేరింగ్ అర్జెన్సీ ఎందుకు, ఆ 2 రోజులు ఎందుకు డిఫారెస్ట్ చేయాలి అంటే దానికి ఆన్సర్ లేదు. ఓకే. ఓకే. సో అది దానికి ఒక అసెస్మెంట్ జరగాలండి. దాంట్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మీకు చెప్తాను. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, EIA అంటారు, అదొకటి. రెండోది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం సెక్షన్ 2 ప్రకారం మీరు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి ఏ చెట్టు నరికేయాలన్నా. ఓకే. రెండోది 2006 గైడ్ లైన్స్ ఉన్నాయి. 2006 ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ ఆఫ్ MOEF గైడ్ లైన్స్ ప్రకారం మీకు క్లాసిఫికేషన్ ఉన్నాయి, కేటగిరీ ఏ ప్రాజెక్టా బి ప్రాజెక్టా అని. ఇది 8A కింద కేటగిరీ బి ప్రాజెక్ట్ కు వస్తుంది. దానికి ఒక ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క చెట్టుకి నెట్ ట్రీ వాల్యూ తీసుకోవాలి. నెట్ ట్రీ వాల్యూ తీసుకున్నాక ట్రీ వాల్యూని అసెస్ చేయాలి. అండ్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ కింద డబుల్ ల్యాండ్ చూపించాలి. చూపించిన తర్వాత అంటే ఒకవేళ ఇంకోటి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమొస్తుందంటే, వాట్ ఈస్ ది నెసెసరీ టు డిఫారెస్టేట్? మీకు వేరే ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా తెలంగాణలో, ఇదే ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి దేంట్లో అయితే ఆల్రెడీ చెట్టు మొలిచి ఫారెస్ట్ లా ఉందో? ఇది డీమ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ కూడా గోదావరి జడ్జిమెంట్ లోనే వచ్చింది. ఫారెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ న్యాచురల్ ఏరియాలో కూడా చెట్లు మొలిచి అది హ్యూజ్ గ్రీన్ కవర్ అయితే దట్ అమౌంట్స్ టు డీమ్ ఫారెస్ట్ అండ్ ప్రైవేట్ ఫారెస్ట్. అండ్ ఈ ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ 2300 acres HV కన్వర్ట్ అయింది 1975 లో. అక్కడి నుంచి HV నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకునేట్టు ఏ కాగితం లేదు. సో ఇవన్నీ కాంట్రవెన్షన్స్ ఉన్నాయండి. అండ్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ది, అక్కడ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ డిపాజిట్ చేయాలి. సో ఇవేవి చేయకుండా డిఫారెస్టేషన్ జరిగింది. బట్ మనకు అనుమతులు అన్ని ఉన్నాయని చెప్పారు. తర్వాత 1300 రకాల చెట్లను మినహాయించారు, కొట్టేయడానికి పర్మిషన్ అవసరం లేదన్నారు అభిషేక్ సింగ్. అట్లాంటి మినహాయింపులు ఎక్కడా లేవు. వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళే ఈ చెట్టు అవసరం లేదు దీన్ని అరికే వచ్చాను అనుకుంటున్నారు. ఓకే. షెడ్యూల్ లో గానీ ఎక్కడ కూడా లేదండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎటువంటి యాక్చువల్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాల ప్రకారం ఎటువంటి చెట్లను నరకొచ్చు? వెదురు ఇటువంటివి మినహాయింపు ఉందా? లేదండి. ఫర్ ఎనీ ట్రీ యూ నీడ్ టు టేక్ పర్మిషన్. ఓకే. ఈవెన్ ఇట్ ఈస్ బ్యాంబూ ఆల్సో, బ్యాంబూ వెదురు, ఎనీ ట్రీ అండి. అండ్ దిస్ ఇస్ మోర్ పర్టికులర్లీ సార్, ఇప్పుడు ఒక మీ ప్రైవేట్ ప్రాపర్టీ మీద బ్యాంబూ ట్రీ ఉండడం వేరే, ఫారెస్ట్ రిజర్వ్ లో వేరే ట్రీస్ తో పాటు ఉండడం వేరే. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ అసలు రిజర్వ్ ఫారెస్ట్ కాదంటుంది రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్ళుగా. అక్కడ అవసరం లేదండి, అవసరం లేదు. రిజర్వ్ ఫారెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫారెస్ట్ ఇస్ సఫిషియంట్, డీమ్డ్ ఫారెస్ట్ ఇస్ సఫిషియంట్. ఓకే. మీరు 20 ఏళ్ళు ఒక ల్యాండ్ లో మీరు అన్టచబుల్ గా ఉంటే, నేను 20 ఏళ్ళు కాదండి 1975 నుంచి ఇట్ ఈస్ అన్టచ్డ్. ఓకే. సిన్స్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆ రోజు నుంచి అన్టచ్డ్ ఉంది. న్యాచురల్ గా అడవి ఫామ్ అవుతుంది. అండ్ అక్కడ లేక్స్ ఉన్నాయి. ఇవి ఏం చెప్పడం కాదు, హైకోర్టు రిజిస్టర్ రిపోర్ట్ లో చెప్పారు. అండ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. లేక్ ఉంది, న్యాచురల్ రాక్ ఫార్మేషన్ కూడా ఉంది అక్కడ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వైల్డ్ లైఫ్ యాక్ట్ లో కొన్ని స్పీషీస్ ఉన్నాయి. ఆ స్పీషీస్ WWF తో పాటు ఏపీ స్టేట్ ఆఫీస్ ఒక సర్వే చేసింది 2008-9 లో. 2008-9 లో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 స్పీషీస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ స్పీషీస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. కొన్ని జింకలు అండ్ కొన్ని నేను చెప్తాను, ఐ షేర్ దట్ లిస్ట్ విత్ యూ. అవి ఆ లిస్ట్ అన్ని ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ స్పీషీస్, ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఎండేంజర్డ్ మీన్స్ ఇవి అంతరించే ప్రమాదం ఉన్న జంతు జాతులు. ఎగ్జాక్ట్లీ, రేర్ స్పీషీస్ ఇవి అంతరించిపోయేటట్టు ఉన్నాయి. దాంట్లో షెడ్యూల్ 1 to 4 అని క్లాసిఫై చేశారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో. దాంట్లో నేను ఒక టేబుల్ తయారు చేశాను. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటికి ఏం ప్రొటెక్షన్ లేకుండా డిఫారెస్టేషన్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒకటి అన్నారు, మొన్న అన్నారు, ఇవాళ అన్నారు సిఎస్ ను జైలుకు పంపిస్తాం, అక్కడే టెంపరీ ప్రిజన్ కడతామని. అది అన్నారు. అది నేను కూడా ఉన్నాను కోర్టులో అన్నప్పుడు. వాళ్ళు అన్నారు, ఒకవేళ కనుక వాళ్ళు కరెక్ట్ యాక్షన్ ప్లాన్ తో రాకపోతే మేము జైలుకు పంపేయడం కూడా వెనకాడము అని అన్నారు. అండ్ అండర్ ఆర్టికల్ 142 మేము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎంత దూరం అని వెళ్తామని అన్నారు. ఓకే. ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? This is a special power given to the Supreme Court. Article 142 law, in order to do justice between both the parties, Supreme Court can pass some special powers. It is a special power to the Supreme Court. Okay.
సో దాంట్లో వాళ్ళు ఆ స్పెషల్ పవర్ ని యూజ్ చేసుకుని వాళ్ళ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి మేము ఎంత దూరం కన్నా వెళ్తామని కాషన్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ది వే అండ్ బియాండ్. ఇంకొకటి అండి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ ఈరోజు మీరు వాదన చూస్తే మీరు చూసే ఉంటారు, మేము జరిగిన దాని గురించి చెప్పడం కాదు, మేము ప్లాన్ తో వస్తాం అంటున్నారు. సో హాఫ్ వే లో దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. డిఫారెస్టేషన్ అయిందని, డిఫారెస్టేషన్ అయింది అన్నప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫారెస్టేషన్ అన్నది కూడా చూడాలి. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కష్టమా ఈ ల్యాండ్స్ వాళ్ళు అమ్మాలనుకుంది ఏదైతే ఉందో, ఇక్కడ బదులు ఏమైనా లేకపోతే ఆల్టర్నేట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ చూపించి అట్లా అమ్ముకునే అవకాశం ఉంటుందా? అమ్మొచ్చు, కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటే అమ్ముకోవచ్చు. అంటే కాన్సిక్వెన్స్ అంటే సుప్రీంకోర్టు కన్విన్స్ చేసి ఇక్కడ బదులు వేరే చోట 400 ఎకరాలు చూపిస్తాం అక్కడ అటవీ. మై ఒపీనియన్ యూ షుడ్ నాట్ సెల్ అండి, యూ కాంట్ సెల్. అంటే ఇప్పుడు ఫారెస్ట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది హాట్ కేక్, దీని మీద 10,000 కోట్ల లోన్ కూడా వచ్చింది. ఒకటి. రెండోది వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరం ఫారెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ మల్లన్న సాగర్ గానీ దానికి కూడా చాలా డిఫారెస్టేషన్ జరిగింది, దాని బదులు ఆల్టర్నేట్ గా వేరే దగ్గర ల్యాండ్ ఇచ్చారు, అట్లా మేము కూడా చేయొచ్చు కదా అని అంటారు. ఎగ్జాక్ట్లీ, బట్ దాట్ ఈస్ అ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఐటీ పార్క్ కి కడతా అంటున్నారు, మీ జియోఎంఎస్ నెంబర్ 54 లోనే ఉంది కదా. ది పర్పస్ ఆఫ్ ది యూజ్ is for IT park and mixed use. Whereas Kaleshwaram project is for drinking water. Okay. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లాస్ ప్రకారం డ్రింకింగ్ వాటర్ అయితే ఇబ్బంది లేదు, ఎసెన్షియల్ నీడ్. ఐటీ పార్క్ ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, వీళ్ళు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నారు ఇక్కడ. అంటే ప్రియారిటీ కాదంటారు. అంటే ఐటీ పార్క్ ప్రియారిటీ. వాటర్ అనేది ఇట్ ఇస్ బేసిక్ హ్యూమన్ నీడ్ అండి. ఓకే. Whereas IT park, I think it is not basic human need. Okay, okay. And there are several lands, చాలా ల్యాండ్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. ఓకే. ఈ ఫారెస్ట్ ని ఎందుకు టచ్ చేయాలనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇదే, ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఐటీ అంటే కంపెనీస్ కూడా హైదరాబాద్ దగ్గరలో వస్తాయి, ఎక్కడో ఇంటీరియర్ లో పెడితే, ములుగులో పెడితే, అక్కడ పెడితే రావు కదా, ఆదిలాబాద్ లో పెడితే రావు కదా. అంటే ఒక్క ఇష్యూ ఏంటంటే నోబడి విల్ బి అగేన్స్ట్ డెవలప్మెంట్, డెవలప్ అవ్వాలి, హైదరాబాద్ ఇంకా బాగుండాలి, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ఓకే ఓకే. యూ హావ్ టు బ్యాలెన్స్ బోత్ ది ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు నెక్స్ట్ May 15th వాయిదా వేశారు కదా సార్. మీ కంటెన్షన్ ఏంటి? మీరు పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న రోజే మీరు పిటిషన్ వేశారా? సుమోటో తీసుకున్న తర్వాత ఒక ఎన్జిఓ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళ ఎన్జిఓ వాళ్ళకి ఒక పిటిషన్ వేయడం జరిగింది ఎన్జిఓ తరఫున. ఓకే. విచ్ ఎన్జిఓ సార్? బీ ది చేంజ్ సొసైటీ అని ఒక ఎన్జిఓ ఉందండి. బీ ది చేంజ్ సొసైటీ తరఫున మీరు కూడా దే హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. దే హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ది నేచర్ అండ్ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. ఓకే. సో దే ఆర్ సిన్స్ 2014. సో అప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఈ పిటిషన్ లో ఇప్పుడు ట్యాగ్ అయ్యారు. అండి పిటిషన్ ఓన్లీ రిట్ పిటిషన్ మాదే ఇప్పుడు సుప్రీం కోర్టులో. సుమోటో కోర్టు తీసుకుని కాగ్నిజెన్స్, బట్ ది ఓన్లీ రిట్ పిటిషన్ ఇస్ మైన్. మీ తరపున ఎవరు సార్ అడ్వకేట్ వాళ్ళు వాదించారు? దామా శేషాద్రి నాయుడు సీనియర్ అడ్వకేట్, నేను ఇద్దరు అపేర్ అయ్యారు. మీరేమన్నా ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం వచ్చింది? మేము చెప్పాం, ఫోటోగ్రాఫ్స్ చూపించాము. వి ఫైల్ ఆల్ కలర్ ఫోటోగ్రాఫ్స్, జేసీబీలు ఉన్న ఫోటోగ్రాఫ్స్ మేము ఫైల్ చేసాం. అవన్నీ చూస్తే జేసీబీ ఎలా అనుమతించారని కూడా కమెంట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని మేము చూపించాం. యాక్చువల్లీ మెటీరియల్ మా రిట్ పిటిషన్ లోనే ఉంది. ఈ WWF స్టడీ కండక్ట్ చేసింది అండ్ ఫోటోగ్రాఫ్స్ విత్ జేసీబీస్ అండ్ కొన్ని జింకలు ఉన్న ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ న్యాచురల్ ఫోటోగ్రాఫ్స్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ట్రెక్కింగ్ కి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ అవి. ఆ ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసి ఫైల్ చేయడం జరిగింది. విచ్ హ్యావ్ డేట్ విత్ దెమ్, డేట్, లాంగిట్యూడ్, లొకేషన్ తో పాటు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అవి. సో నోబడి టుమారో దే కాంట్ సే దట్ ఇట్ ఈస్ ఏ జనరేటెడ్. ఓకే. సో ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరి తరపున పేరు సార్? వారు ఒక ఇంటర్వెన్షన్ వేయడం జరిగింది. సో ఇంటర్వెనర్ తరపున పేరు. ఓకే, వాళ్ళు కూడా. ఓకే. సో ఇప్పుడు ఒకటి సిఎస్కేఎం డైరెక్షన్ ఇచ్చారు, తర్వాత వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా ఏదో డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు. ఇవాళ వాయిస్ క్రాక్ అవుతుందండి. హలో. వైల్డ్ లైఫ్ వార్డెన్ కు ఏమో ఇవాళ ఐ కాంట్ హియర్ యు అండి. ఐ కాంట్ హియర్ యు. ఒక్క నిమిషం పీసీఆర్ మళ్ళీ ఫోన్ కట్ చేసి కలపండి. ఎస్ రెహనా, ఒకటి 2-3 డైరెక్షన్స్ ఇవాళ. ఒకటి వైల్డ్ లైఫ్ వార్డెన్, హాస్టళ్లకు వార్డెన్ ఎట్లా ఉంటారో పిల్లల్ని సంరక్షించేందుకు,
వైల్డ్ లైఫ్ కూడా ప్రతి స్టేట్ కు వార్డెన్ ఉంటారు. అవి కూడా ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతుజాలం ఉంటుంది. కొన్ని అంటే కొన్ని మన రాను మనకు కొన్ని ఇప్పుడు పిచ్చుకలు కనబడుతున్నాయా. సో ఎండేంజర్డ్ స్పీసీస్ కోసం లేకపోతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రతి దానికి ప్రతి రాష్ట్రంలో అధికారి ఉంటారు. అధికారికి చెట్లనే కాకుండా ఈ వైల్డ్ లైఫ్ కూడా వాటికి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోండి. ఎందుకంటే జింకలు మనకు తెలుసు, ఎందుకంటే కుక్కలు అక్కడికి వెళ్ళి వాటిని కరిచి చంపేస్తున్న పరిస్థితి. సో అటువంటి దాని రిలేటెడ్ కొంత డైరెక్షన్ ఇచ్చారు. ఎస్ మోహిత్ రావు గారు, ఇప్పుడు వినబడుతుందా? సో మెయిన్ డైరెక్షన్ ఇప్పుడు వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా ఏదో డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు ఇవాళ. అంటే వైల్డ్ లైఫ్ వార్డెన్ ని వైల్డ్ లైఫ్ అక్కడ కొన్ని వైల్డ్ లైఫ్ స్ట్రే యానిమల్స్ కూడా వాటిని వేటాడి చంపేయడం అట్లా జరిగిందండి. సో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇవి అన్నిటికీ ఫెన్స్ వేయమని కూడా చెప్పారు. అండ్ వాటి కూడా ఒక యాక్షన్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయాలి అండ్ కోర్టుకి చెప్పాలి నెక్స్ట్ డేట్ రోజు ఏమేం ప్రొటెక్షన్ తీసుకున్నారో, వైల్డ్ లైఫ్ ని కాపాడడానికి ఏమేం చేశారు అని they have to indicate to the court. ఇప్పుడు చర్చ అంతా కూడా ఇప్పుడు సరే సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు ఈ 100 ఎకరాల్లో కొట్టేసిన చెట్లను మళ్ళీ ఎట్లా నాటుతారో చెప్పండి అని అంటుంది, అంతే కదా? ఎలా నాటుతారు అండ్ ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది, ఎలా నాటుతారు అండ్ మీకు యాక్షన్ ప్లాన్ ఏంటి, మీకు అసెస్మెంట్ ఏమైనా చేశారా, అసెస్మెంట్ చేయకుండా ఎట్లా కొట్టేశారు ఇన్ని చెట్లు? సిఈసి రిపోర్ట్ బహిరంగపరిచారా సార్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ను? అంటే నాకు ఐ డోంట్ నో అండి, అది కోర్ట్ దగ్గర ఉంది, కోర్ట్ అండ్ వీళ్ళ మధ్యలో ఉంది రిపోర్ట్, మేము కూడా చూసాం. సో ఐ థింక్ బహిరంగ పరచలేదంటే ఇంకా పరచలేదండి, బట్ కొన్ని చదివి వినిపించారు అంటే చదివి వినిపించారు అండ్ 10,000 కోట్లకి మార్టిగేజ్ కూడా చేశారు, ఇన్ విచ్ ఇట్ కంటైన్స్ అ లేక్. లేక్ ఏరియా కూడా మార్టిగేజ్ ఎలా చేశారు అన్నది కూడా ఈరోజు చర్చకు వచ్చింది. ఓకే. సో ఒక అడ్వకేట్ గా చాలా కాలంగా పరిశీలిస్తున్న వాడిగా ఇంకా ఇప్పుడు చర్చ అంతా కూడా ఈ చెట్లు ఎట్లా మళ్ళీ నాటాలి అన్నదే ఉంటుంది తప్ప మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సుప్రీంకోర్టు దగ్గర ఈ 400 ఎకరాలు అమ్మడానికి పర్మిషన్ తీసుకోవడం అయితే కష్టమా ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే ఒకటండి, అది కష్టం ఎందుకు అంటే ఇట్ కంటైన్స్ ఫారెస్ట్. ఓకే. సో చెట్లను నరకొద్దు అని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది అండ్ 12/12/1996 నుంచి సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ లో చెప్పడం జరిగింది. అశోక్ కుమార్ శర్మ ఇంకో కేసు ఉంది, చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది. ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇదే అడవి దగ్గరనే ఎందుకు, ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా, నార్మల్ చెట్లు ఉండడం వేరే, 50 years 40 years నుంచి చెట్లు ఉంటే థిక్ గ్రీన్ కవర్, ఇట్ అమౌంట్స్ టు థిక్ గ్రీన్ కవర్ కదా, అది ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? అంత అత్యవసరమైన సర్కమ్స్టాన్స్ ఏంటి అది డిస్ట్రాయ్ చేయడానికి అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ కి ఇండికేట్ చేశారు జడ్జి గారు, సేయింగ్ దట్ మీరు మీ యాక్షన్స్ ని డిఫెండ్ చేసుకుంటే మీ ఆఫీసర్స్ రిస్క్ లో ఉంటారు, మీరు డిఫెండ్ చేసుకోకండి, యూ కమ్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ అని. ఇప్పుడు సిఎస్ మీద కామెంట్ చేశారు, బట్ సిఎస్ April 30th రిటైర్ అవుతున్నారు, కొత్త సిఎస్ వస్తారు, సిఎస్ జైలు పంపిస్తామంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇట్ ఈస్ బిట్వీన్ కోర్ట్ అండ్ కదండి, వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ ఇట్. అంటే జనరల్ గా నేను అడుగుతారా, ఇప్పుడు ఆఫీసర్స్ కొత్త ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అవుతారా, పాత వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా? అట్లా ఉండదండి, ఆ డ్యూటీ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో రెస్పాన్సిబుల్ అవుతారు జనరల్ ఆ టైంలో ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ ల్యాబ్స్ ఎట్లా జరిగింది? ఒకవేళ అటవీ శాఖ అనుమతులు తీసుకుని కొట్టేసి ఉండి లేకపోతే ట్రాన్స్లోకేట్ అంటే ఈ రోజు కూడా క్లారిటీ లేదండి, ఎవరు అనుమతి ఇచ్చారు ఆ డిఫారెస్టేషన్ అనేది క్లారిటీ లేదు. అది స్టేట్ గవర్నమెంటా, టిఎస్ఐఏసియా, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా అనేది అది ఏం కాగితాలు బయట పెట్టలే స్టేట్ కాబట్టి వి డోంట్ నో. ఓకే. అండ్ ఆ ఫైల్ కూడా ఎలా వెళ్ళింది అవన్నీ మనం చూడాలి, జేసీబీ ఎవరు ప్రొక్యూర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కేసు హియరింగ్ అయితే May 15th ఉంటుంది. అవునండి, May 15th లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటికీ జవాబు చెప్పాలి అండ్ సీరియల్ నెంబర్ 1 లో పెట్టుకున్నారు. ఐ థింక్ May 15th వరకు బిఆర్ గవాయ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యేటట్టున్నారు. May 13th ప్రజెంట్ సీజే రిటైర్ కదా, సో హీ విల్ బికమ్ నెక్స్ట్. ఈ రోజు అయింది యాక్చువల్లీ, ఆయన పేరు కూడా నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు కొలీజియన్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ పేరునే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్. సో అది ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు, అది ఈ రోజు రికమెండేషన్ అయింది. సో అఫీషియల్లీ హీ విల్ బి ది నెక్స్ట్ సిజే. ఓకే.
సో నెక్స్ట్ సిజేఐగా ఈ కేసు మోస్ట్లీ వింటారాయన May 15th. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ మోహిత్ రావు గారు, మీ అమూల్యమైన సమాచారం ఇచ్చినందుకు. సో ఒకటి రెహానా, ఇప్పుడు రేవంత్ సర్కార్కు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే 2 ఇంపార్టెంట్ కేసెస్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ట్రబుల్ ఎదుర్కొంటారు. 2 కేసుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకటి ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. రెండవది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూములు. ఇవి తప్ప పెద్దగా లీగల్ గా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏం లేవు. ఈ 2 కేసులకి జడ్జి ఎవరంటే బిఆర్ గవాయ్. ఈ 2 కేసులు వింటుంది కూడా బిఆర్ గవాయ్. అండ్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ ఖన్నా, ఆయన May 13వ తేదీన రిటైర్ అవుతున్నారు. అంటే 65 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ కావాలి. హైకోర్టులో 62 సంవత్సరాలు ఉన్నట్టుంది, సుప్రీంకోర్టులో 65 years రిటైర్మెంట్. సో 60 సంవత్సరాలు ప్రస్తుత సిజేఐ సంజీవ్ ఖన్నాకు May 13వ తేదీన అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిజేఐగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, జనరల్గా ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీనియారిటీ ప్రకారం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జి ఎవరంటే బిఆర్ గవాయ్. ఇప్పుడు ఇవాళ సంజీవ్ ఖన్నా నెక్స్ట్ సిజేఐగా బిఆర్ గవాయ్ పేరును కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సీనియర్ కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సీనియర్ కాకుండా 3rd సీనియర్, 4th సీనియర్, 5th సీనియర్, గతంలో ఇందిరాగాంధీ హయాంలో సీనియర్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన సందర్భం ఉంది. కానీ అదొక సంప్రదాయం, మోస్ట్ సీనియర్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ అవుతారండి. ఆ సంప్రదాయాన్ని ఒకసారి ఇందిరాగాంధీ సమయంలో దాని తుంగలోకి దక్కి వేరే వాళ్ళని చేశారు, అది వేరే సంగతి. బట్ ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం అయితే సీనియారిటీ ప్రకారం వెళ్తుంది. సో ఇప్పుడు కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ ఎదుర్కొంటున్న అతిపెద్ద కేసులు, అతిపెద్ద ఇబ్బందికరమైన కేసులు ఆయనే చూస్తున్నారు. May 13న రిటైర్ అవుతారు. May 14న కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 99% ఆల్మోస్ట్ 100%, ఎందుకంటే సిజేఐ కూడా ఆయన పేరే రికమెండ్ చేశారు. కేంద్ర న్యాయశాఖ దాన్ని రాష్ట్రపతికి పంపిస్తుంది. రాష్ట్రపతి ఇన్ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తూ May 13న అయిపోగానే వెంటనే May 14వ తేదీన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో కొత్త సిజేఐగా బిఆర్ గవాయ్ అవుతున్నారు. ఆ బిఆర్ గవాయ్ దగ్గర 2 కేసులు ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు, దానిలో ఆ కేసులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, జడ్జిమెంట్ ఇవ్వాలి, జడ్జిమెంట్ ఎనీ టైం ఎక్స్పెక్టెడ్. రెండవది ఈ హెచ్సియుకు సంబంధించిన కేసు. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ ఏంటంటే వీళ్ళు లా పాటించట్లేదు, చట్టం పాటించట్లేదు అని ఒక ఇంప్రెషన్ పడింది. అంటే ఈ కేసును స్వయంగా కాబోయే సిజే చీఫ్ జస్టిస్ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే సిజేఐ ఎవరి దగ్గరికి ఏ కేసు వెళ్లాలన్నది రోస్టర్ డిసైడ్ చేసే సిజేఐ. ఇప్పుడు ఈ పర్యావరణ బెంచ్, ఎన్విరాన్మెంట్ బెంచ్ ఏదైతే ఉందో టిఎన్ గోదావరి కేసు జడ్జిమెంట్, అది ఈయన దగ్గరకు వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఈ కేసు ఆయనే హియర్ చేసే అవకాశం ఉంది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నెగటివ్ మైండ్ సెట్ సుప్రీంకోర్టుకు పడ్డదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుల్డోజర్స్ విషయంలో బుల్డోజర్ యూజ్ చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ మీద వచ్చినప్పుడు బుల్డోజర్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో అట్లా ఆ ఇంప్రెషన్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో పడ్డది. నేను పూర్తిగా దీన్ని రేవంత్ రెడ్డి తప్పు అని నేను అన్నాను. అంటే కింది స్థాయిలో అధికారులు అసలు గైడ్ చేయలేదు. ఎందుకంటే వాల్టా చట్టం, అసలు చెట్టు కొట్టేయాలంటే ఏం చేయాలి, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, జంతుజాలం వైల్డ్ లైఫ్ ఉన్నప్పుడు ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ. అందుకని సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళని అనలేదు. చీఫ్ సెక్రటరీ మీరు జవాబు చెప్పండి అని చెప్పింది. అధికారులకు చట్టాల గురించి అవగాహన ఉండాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయ నాయకులు ఎక్కువ రాజకీయాల్లో ఉంటారు. వాళ్ళేం అందరూ చదువుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఉండదు. బట్ అధికారులకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకి అవగాహన ఉండాలి. వాట్ ఈస్ ద రిపర్కేషన్స్, దీని పర్యావసనాలు ఏ విధంగా ఉంటాయని ఉండాలి కదా. 3 రోజులు సెలవు ఉందని చెప్పి టక టక కొట్టేశారు. ఇప్పుడు చూస్తే అబ్బందులో కొద్ది కాలం ఆగి
అంటే కొద్దిమంది ఏమన్నారంటే ఆ టీజీఏఏసీకి ల్యాండ్స్ ఇచ్చారు కదా, వాళ్ళు యాక్షన్ వేసి కంపెనీలకి వాళ్ళు వేలం వేసి ఆ కంపెనీల్ని ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఇవన్నీ చూసుకుంటే అయిపోయి ఉండేది కదా. అట్లా కాకుండా వీళ్ళే టకటక 3 రోజులు సెలవులు వచ్చాయని చెప్పి మొత్తం పొదలు ఉన్నాయని చెప్పి కొట్టేస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది. పైగా దీనిలో కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళే మాట్లాడతారు. కాంగ్రెస్ హైకమాండ్ సపోర్ట్ చేసిన వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ దీన్ని అంతా కూడా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ధ్రువ్ రాతి, రాహుల్ గాంధీ మోడీ కంటే బెటర్, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్న వ్యక్తి ఆయనే అది చేశాడు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అని చెప్తుంది, కానీ వాళ్ళు ఏమంటారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అది ప్రతీకాత్మక చిత్రం. అక్కడేం జరుగుతుందో చెప్పడానికి ఒక సింబాలిక్గా ఒక పిక్చర్ గీశాం. ఇవాళ స్మితా సబర్వాల్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తను టూరిజం సెక్రటరీగా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. ఇక్కడ చెప్పుకోవాలి స్మితా సబర్వాల్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఏం జరిగింది ఇదే కేసులోనే. అందరికీ నోటీసులు ఇస్తున్నారు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్, మీ వల్ల తప్పుడు సమాచారం వెళ్ళింది, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, మీరు విట్నెస్గా, సాక్షిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని అందరికీ నోటీసులు ఇస్తున్నారు చాలా మందికి. సో అదే సందర్భంలో ఇవాళ స్మితా సబర్వాల్కి కూడా పోలీసులు నోటీసు ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నోటీసు ఇచ్చారు ఐఏఎస్ అధికారికి. ఏమని నోటీస్ ఇచ్చారంటే, స్మితా సబర్వాల్కి మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారు, అది ఏ ఇమేజ్, దానివల్ల కొన్ని పెద్ద మిస్కమ్యూనికేషన్ జరిగింది, కాబట్టి మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి, మీరు మా పోలీస్ విచారణకు హాజరుగండి అంటూ స్మితా సబర్వాల్కు నోటీస్ ఇచ్చారు. ఇస్తే కనుక స్మితా సబర్వాల్ మనకు అందిన సమాచారం మేరకు ఆమె రిప్లై ఇచ్చింది ఏంటంటే, ఒకటి, మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ అంటారో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. రెండవది, నేను ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అని ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆ పోస్టును నేను రీట్వీట్ చేశాను, అంతే తప్ప నేనేం స్వయంగా నా అంతటి నేను పోస్ట్ చేయలేదు, రీట్వీట్ చేశాను. రెండోది, దానిలో ఏమని ఉంది, అది ఇచ్చే ప్రతీకాత్మక చిత్రం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం కాదు, ఏ చిత్రం కాదు, ప్రతీకాత్మక చిత్రం అంటే సింబాలిక్గా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి యూజ్ చేసిన చిత్రం. సో ఇట్ ఈస్ దానిలో ఎక్కడ కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ రాయలేదు. సేవ్ హెచ్యు అంటే తప్పే ఉంది, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అంటే తప్పే ఉంది. మూడవది, పోలీస్ స్టేషన్కు 15వ తేదీన వచ్చి మీరు మా ముందు విచారణకు హాజరుగండి అని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆమె రిప్లై ఇచ్చారంటే, భారతీయ నాగరిక BNSS యాక్ట్ ప్రకారం, కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కి మహిళలు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ 170, కొన్ని క్రిమినల్ కేసెస్లో అయితే ఓకే, ఇది చాలా చిన్న కేసు. సెక్షన్ 179 ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్ళి మహిళలు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆ పోలీస్ అధికారే ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండే స్మితా సబర్వాల్, నిన్న అంటే ఏప్రిల్ 15న, కానీ ఆమె అటెండ్ కాకుండా ముందు నేను చెప్పిన, మీరు నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్కు నేను ఏదైతే రిప్లై ఇచ్చానో మీరు దాన్ని కౌంటర్ చెప్పండి. ఒకటి, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి. రెండవది, నేను ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కామెంట్ చేయలేదు, నేను రీట్వీట్ మాత్రమే చేశాను. ఆ రీట్వీట్లో కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం అని మీరు ఏదైతే అంటారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ప్రతీకాత్మక చిత్రం. మూడోది, సేవ్ హెచ్యు సేవ్ బయోడైవర్సిటీ అంటే తప్పే ఉంది. నాలుగోది, మహిళను విచారణ అధికారికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగే అవకాశం లేదు, మహిళ ఇంటికే పోలీస్ అధికారులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ మేడ్ అక్యూజ్డ్ అంటే నిందితురాలుగా చేర్చలేదు, ఆమెను సాక్షిగా, విట్నెస్గా పిలిచారు. విట్నెస్గా ఉన్నప్పుడు మహిళ ఇంటికే రావాలి. మీకు గుర్తునే ఉంటుంది, లిక్కర్ స్కామ్లో కవిత ఇంటికే వెళ్ళి ఆఫీసర్స్ వచ్చి రికార్డ్ చేసుకున్నారు స్టార్టింగ్లో. సో ఇవన్నీ విషయాలు కూడా ఆమె చెప్పారు. సో అల్టిమేట్గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నష్టం జరుగుతుంది అంటుంది, యాక్టివిస్టులు ఏమో ఇది ప్రతీకాత్మక చిత్రాలు అంటున్నారు. మొత్తానికి ఇది ఇబ్బందికరమైన పరిణామే రెహానా, చాలా ఇబ్బందికరమైన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిణామమే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు ఆయన,
ఆయన చేతిలో 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. రెండోసారి మళ్ళీ మేము చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తాం అని చెప్తున్నారు. ఆ 100 ఎకరాల్లోనే మేము తాత్కాలిక జైలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్లస్ ఇంతకుముందు మనకు అడ్వకేట్ మోహిత్ రావు చెప్పినప్పుడు ఆర్టికల్ 142 ప్రకారం ఎన్విరాన్మెంట్ ను, ఎకాలజీని, పర్యావరణాన్ని రక్షించేందుకు మేము ఎంత దూరమైనా వెళ్తాం, విల్ గో అవుట్ ఆఫ్ ది వే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్ గా గట్టిగా ఉంది. మరి వీళ్ళు ఏం సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ May 15th వరకు, ఎట్లా ముందుకెళ్తారు? ఎందుకంటే వీళ్ళు ఏ చెట్లను కొట్టడానికి ఎటువంటి పర్మిషన్ అయితే తీసుకోలేదు. సో అల్టిమేట్ గా ఇక్కడ మంత్రో కంటే ఎక్కువ అధికారులు ఇరుక్కుంటారు. అల్టిమేట్ గా చీఫ్ సెక్రటరీ ఇరుక్కుంటారు, అటవీ శాఖ అధికారులు ఇరుక్కుంటారు, వాళ్ళు ఇరుక్కుంటారు కదా. వాళ్ళు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఆర్డర్ ఇస్తే సార్ ఇది కోర్టు జడ్జిమెంట్, ఇట్లా మనం ముందుకెళ్లొద్దు అని చెప్పాల్సిన బాధ్యత అధికారులది. అధికారులకు చట్టాల మీద అవగాహన ఉండాలి. సో ఇక్కడ సమ్ వేర్ మిస్కమ్యూనికేటెడ్. ఒకటి, భూముల అమ్మకాలు చేపట్టింది ఇదే ఫస్ట్ టైమా అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ అందరు భూముల అమ్మకాలు చేశారు. కేసీఆర్ కూడా కోకాపేటలో ఒక ఎకరంకు 100 కోట్లు అని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది అటవీ భూమి కాదు, కొండల గుట్టలు ఉన్న భూమిని. వీళ్ళు అటవీ భూమిని, వీళ్ళు కూడా అటవీ భూమి కాదంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమంటది, 20 సంవత్సరాలు అక్కడ చెట్లు మొలిచాయి, జింకలు ఉన్నాయి, అక్కడ జింకలు లేవు. కోకాపేటలో అడ్వాంటేజ్ ఏంటంటే జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని ఇప్పుడు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొంచెం విజువల్స్ అన్ని తీసి డ్రోన్ షాట్ తీసేసరికి కోర్టు కూడా ఇప్పుడు ఓకే అంది. అటవీ భూమి కాకున్నా సరే చెట్లు మొలిస్తే చెట్లు కొట్టేయద్దు. మన ఇల్లు కూడా అటవీ భూమి కాదు కదా, ఇంట్లో చెట్లైనా పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ పర్మిషన్ లేకుండా కొట్టారు. ఇది ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కొంత అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ విధమైన సిచ్యువేషన్ ఉండేది కాదు. ఏదైనా ఒక ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ 400 ఎకరాలు అమ్మడం సంగతి అటుంచితే నువ్వు ముందు ఇది ఎన్విరాన్మెంట్ లాస్, పర్యావరణ చట్టాలను ఎందుకు ఉల్లంఘించావనే సిచ్యువేషన్కి రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేయబడ్డది. ఇప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఈ 400, ఇప్పుడు అడ్వకేట్ మోహిత్ రావు చెప్పినట్టు 400 ఎకరాలు అమ్మితే 30,000 కోట్లు, 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే దాన్ని ఫ్రీబీస్ అంటే మన ఈ 6 గ్యారంటీలకు ఖర్చు పెడదాం అనుకున్నారు. ఆ సంగతి ఇప్పుడు ఈ కోర్టులో పోయిన తర్వాత ఇంకా దాన్ని అమ్మడం అన్నది అసాధ్యం. ముందు అమ్మడం సంగతి పక్కన పెడితే మళ్ళీ కొట్టేసిన చెట్లను ఎట్లా పెంచుతావో చెప్పు అని అడుగుతుంది కోర్టు. కొట్టడానికి ఏం పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతుంది. ప్లస్ ఆ వైల్డ్ లైఫ్ ఏవైతే ఉందో దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. సో అండ్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ చీఫ్ జస్టిస్. సో నా కన్క్లూజన్ ఏంటంటే ఇంకా 400 ఎకరాల భూమి గురించి ఇప్పట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మడం గురించి మర్చిపోవాల్సిందే. 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని తనఖా పెట్టి అది కష్టమే, దాన్ని ఇక వేరే దానిలో చెల్లించాలి. మూడవది ఈ కేసులో కంటెంప్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఉల్లంఘించింది కాబట్టి సుప్రీంకోర్టు కంటెంప్ట్, కోర్టు ధిక్కరణని ఎదుర్కోవాల్సింది అధికారులు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిణామమే ఈ కేసు. అయితే కొంత ట్రబులే, అంటే ఒకటి తలిస్తే ఇంకొకటి అయింది. ఇప్పుడు హైడ్రానేమో శనివారం ఆదివారం తెలిసి కొట్టేశారు. బిల్డింగ్స్, ఇల్లీగల్ బిల్డింగ్స్ అవన్నీ కొట్టేశారు. కానీ బిల్డింగ్ వేరు, చెట్టు వేరు. సో బిల్డింగ్స్ చాలా కొట్టేశారు, కానీ ఎక్కడ కూడా బిల్డింగ్ కొట్టేసినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది అనుకోండి. బట్ ఒకటి మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, చెరువుల పక్కన ఏ అక్రమ నిర్మాణం అయినా దానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బుల్డోజర్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే యోగి ఆదిత్యనాథ్ లేదా కొన్ని బీజేపీ ప్రభుత్వాలు బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిల్డింగ్స్ నిలమట్టం చేస్తున్నాయి, మత కలహాలు లేకపోతే వేరే దానిలో ఉంటే వాటికి. కానీ ఆ ఎగ్జామ్ట్ ఏం చేసిందంటే చెరువు పరిధిలో కనుక బిల్డింగ్స్ వస్తే దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని చెప్పి, అది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ కూడా ఈ HCU 400 ఎకరాల్లో చెరువు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు హైడ్రా విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం బయటపడ్డా, ఈ విషయంలో ఈ 400 ఎకరాల భూమి అమ్మడం పక్కన ఉంచితే ఉన్న దీని క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సరిపోయేటట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే భరత్. సో